600 ఏళ్ల తర్వాత వృషభ రాశి వారికి ఒక మంచి అదృష్టం అయితే పట్టబోతోందండి. మార్చి 6, 7, 8, 9 తేదీలలో మీ ఇంటికి 2 నాగదేవతలైతే రాబోతున్నారు. వెంటనే మీరు ఇలా చేయాలన్నమాట. ఎందుకు అంటే కనుక వృషభ రాశి వారు ఈ విషయాన్ని గమనించడం లేదు. వృషభ రాశి వారు ఇప్పటి వరకు ఏవైతే కష్టాలను అనుభవిస్తున్నారో, ఏవైతే బాధలను అనుభవిస్తున్నారో, ఆ బాధలన్నింటినీ కూడా పూర్తిగా తీసివేయడానికి మీ ఇంటికి 2 నాగదేవతలు రాబోతున్నారండి. ఈ వీడియో మామూలుగా అయితే చాలామందికి కంటపడకపోవచ్చు. ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో వారికి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంది కాబట్టే ఈ వీడియో మీ కంటపడింది అని చెప్పి భావించి వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈశ్వరుని అనుగ్రహం లేనిదే చీమ కూడా కుట్టదు అంటారు. అటువంటిది ఏ సంకేతాలు, ఏ సందేశాలు మీకు ఈశ్వరుడు వినిపించాలి అనుకుంటున్నారో, వచ్చే కష్టాల నుంచి ఏ విధంగా తప్పించాలి అనుకుంటున్నారో, రాబోయే అదృష్టాలను ఏ విధంగా మీ జీవితంలోకి ఆహ్వానించాలి అని చెప్పి తెలుపబోతున్నారు. ఇవన్నీ కూడా వివరంగా మీకు ఈ వీడియోలో వివరించడం అయితే జరిగింది. జ్యోతిష్యులను సంప్రదించి ఈ వీడియో మీ ముందుకు తీసుకురావడం అయితే జరిగిందండి. ఏముందిలే అని చెప్పి మిడిమిడి జ్ఞానంతో వీడియోని స్కిప్ చేస్తూ చూడొద్దు. ఎటువంటి పరిహారాలు పాటిస్తే మీ జీవితంలోకి అద్భుతమైన విజయాలు, అదృష్టాలు అడుగు పెడతాయో కూడా ఈ వీడియోలో క్లుప్తంగా వివరించడం అయితే జరిగింది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, హైప్ ఇచ్చి, కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కానీ, జై నాగమ్మ తల్లి అని కానీ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. వృషభ రాశి వారిని మనం ప్రస్తుత కాలం గమనించుకున్నట్లయితే చాలా వరకు కూడా వారి యొక్క జీవన శైలిలో కొంచెం బిజీ అయిపోయారు అని కూడా చెప్పుకోవచ్చు. గతంతో పోల్చుకుంటే చాలా వరకు కూడా కొన్ని సమస్యల నుంచి బయటపడి ఆనందకరమైనటువంటి వాతావరణం వీరి జీవితంలోకి అడుగుపెట్టింది అని కూడా చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడాను ఆర్థికంగా కొంచెం సెటిల్మెంట్ అనేది తక్కువగా ఉండడం, డబ్బు పరంగా చూసుకుంటే కొన్ని సమస్యలు అనేవి ఉండటం, అప్పులు అనేవి కొంచెం వెనకమాల, అంటే మనకి ఒక నెల వచ్చేసరికి 1వ తారీఖు వచ్చేసరికి, లేదంటే కనుక 30వ తారీఖు వచ్చేసరికి ఇలా చేతికి అందిన డబ్బులు అటు ఈఎంఐలకు అని చెప్పి, లేదంటే కనుక ఇటు రెంట్లకు అని చెప్పి ఇలా ఖర్చు అయిపోతూ ఉండడం, సంపాదించేది ఏమో చాలా తక్కువగా ఉండటం, ఖర్చులు అనేవి ఎక్కువగా ఉండటం, ఎటు తిరిగి చూసుకున్నా కూడా డబ్బు దగ్గరే ఇంట్లో గొడవలు అనేవి జరుగుతూ ఉండటం, ఇటువంటివన్నీ కూడా కొన్ని సమస్యలు ఈ యొక్క ప్రస్తుత కాలంలో ఇబ్బందులు పెడుతున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీకు ఈ యొక్క ఇబ్బందులన్నింటి నుంచి బయటపడి మీ జీవితంలో సరికొత్త అదృష్టపు దారులు తెరుచుకున్నాయి అని కూడా చెప్పుకోవచ్చు. మీ జీవితంలో మీరు ఎదురు చూస్తున్నటువంటి గొప్ప కళ అనేది నెరవేరబోతోంది. మీరు పడుతున్నటువంటి కష్టాలకు ముగింపు రాబోతోంది. మీ జీవితంలో మీరు ఎన్నడూ ఊహించినటువంటి అద్భుతమైన స్థానంలోకి అడుగు పెట్టబోతున్నారు. సరికొత్త మలుపు అనేది మీ జీవితంలో తిరగబోతోంది. మీరు ఊహించిన దానికంటే కూడా సరికొత్త అదృష్టాలు అనేవి అడుగు పెట్టడంతో మీ యొక్క జీవన శైలి ఏదైతే ఉందో అందులో చాలా వరకు కూడా మార్పులు రాబోతున్నాయి. అయితే మీకు ఇప్పటి వరకు కూడా పడుతున్నటువంటి కష్టాలను చూసి భయపడిపోతూ, కంగారు పడిపోతూ వస్తున్నారు. నిజానికి చెప్పాలి అంటే కనుక మీరు అనుభవిస్తున్నటువంటి కష్టాలు గోరంత మాత్రమే. కొండంత అనుభవించాల్సిన మీ కష్టాలన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు కూడా నాగదేవతలు మీ యొక్క కష్టాలను పడనివ్వకుండా వారి మీద వేసుకొని మిమ్మల్ని ఒడ్డున పడేస్తున్నారు అని కూడా చెప్పొచ్చు. అసలు నాగదేవతలు ఎందుకు మీ ఇంటికి రాబోతున్నారు, ఏ సందేశాన్ని అందించబోతున్నారు, వారు ఎప్పటికప్పుడు మీ ఇంట్లో తిరుగుతూ ఉన్నా కూడా, ఇక్కడ తిరగటం అంటే
మా ఇంట్లో నాగదేవతలు తిరుగుతూ ఉంటే మాకు కంటికి కనిపించరా, మీరేదో చెప్తున్నారు అని చెప్పి దయచేసి అపోహ అని చెప్పి మూఢనమ్మకం అని చెప్పి కొట్టిపడవేయకండి. ఎందుకు అంటే కనుక దైవం మనుష్య రూపేణ అని చెప్పి అంటారు. ఎప్పుడైనా కానీ దైవం మనకి ఒక మాట చెప్పాలి అంటే మన కళ్ళ ముందుకు దైవ రూపాయన వస్తే మనం తట్టుకోలేము. మనుష్య రూపాయనో లేదంటే మాట రూపాయనో వారి యొక్క సంకేతాన్ని మనకు పంపిస్తూ ఉంటారన్నమాట. కాబట్టి నా ద్వారా మీకు ఈ సందేశాన్ని ఆ దైవం వినిపిస్తుంది అని చెప్పి భావించి చెప్పే మాటలను నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఈ యొక్క నాగదేవతలు మీ ఇంటికి రావడానికి ప్రధానమైన కారణం ఏంటి అంటే మీరు పడుతున్నటువంటి కష్టాల నుంచి మిమ్మల్ని బయటపడవేయడానికి, మీరు పడుతున్నటువంటి కుటుంబ సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, అంతేకాకుండా ఆర్థికంగా డబ్బు లేక ఇబ్బంది పడుతున్నటువంటి మీ యొక్క దారిద్రపు రేఖను తొలగించడానికి, అలాగే మీ జీవితంలో మీరు అనుభవిస్తున్నటువంటి చిన్న చిన్న అనారోగ్య సమస్యలను దూరం చేయడానికి, అలాగే మీ యొక్క బంధాలు బంధుత్వాల మధ్య బలం పెరగడానికి, సంఘంలో మీకు గౌరవ మర్యాదలు పెరగడానికి, మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల యందు మీకు చాలా వరకు కూడా అదృష్టం కలిసి రావడానికి ఈ నాగదేవతలు ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే వారి యొక్క మాటను కానీ సందేశాన్ని కానీ మీరు గుర్తించలేకపోతున్నారు. కాబట్టి ఈరోజు ఈ వీడియో మీ కంటపడింది అని చెప్పుకోవచ్చు అన్నమాట. అయితే ఈ యొక్క వృషభ రాశి వారు ప్రస్తుత కాలంలో చాలా వరకు కూడా ఏవైతే సమస్యలను అనుభవిస్తున్నారో ఆ సమస్యలన్నింటికీ కూడా వారు చేసిన కొన్ని చిన్న చిన్న తప్పులే కారణం అని చెప్పొచ్చు. అయితే ఆ తప్పులు ఏంటి అనేది తెలుసుకుందాం. ఇప్పుడు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా మీరు అనుభవిస్తున్నటువంటి గృహంలో ఏవైతే భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నాయో ఈ గొడవలన్నింటికీ కూడా కొన్ని సర్పదోషాలు అయితే కారణమవుతున్నాయి. అయితే అది మీరు తెలిసి చేసిన, మీరు తెలియక చేసిన, మీ యొక్క తాతల కాలంలో వారు తెలుసో తెలియకో చేసినటువంటి ఒక తప్పు. ఆ తప్పు ఏంటి అంటే కనుక వారు ఒక పామును అయితే చంపడం, అది ఇంట్లోకి చొరబడింది అనో లేకపోతే వారు వ్యవసాయం చేసే దగ్గర వారికి ఎదురుపడింది అనో, వారికి ఎటువంటి అపకారం చేయనటువంటి పామును అనవసరంగా వారు చంపారు. ఈ విధంగా వారు ఎప్పుడైతే చంపారో అప్పటి నుంచి కూడా, అంటే ఆ రోజు నుంచి కూడా మీ కుటుంబాన్ని ఈ యొక్క సర్పదోషం అనేది వెంటాడి వేధిస్తుంది. ఈ యొక్క సర్పదోషం కారణంగానే ఇటువంటి సమస్యలు అనేవి మీకు ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఇది తెలిసి తెలియక చేసినటువంటి తప్పు కాబట్టి మీ జీవితంలో ఈ తప్పును సరిదిద్దుకునే మార్గాన్ని కూడా ఆ నాగదేవతలు మీకు అందిస్తున్నారు. అయితే మీరు చేయవలసిన పని ఏంటి అంటే కనుక ఇప్పటి నుంచి మీకు ఎక్కడైనా కానీ ఏదైనా సమయంలో మీకు సర్పం కనిపిస్తే, అంటే మీ ఇంట్లోకి వచ్చినప్పుడైనా లేకపోతే మీరు దారిన వెళ్తూ ఉన్నప్పుడైనా, లేదంటే కనుక పక్కవారి ఇంట్లో సర్పం వచ్చింది, మా ఇంటికి పాము వచ్చింది, కాస్త కొట్టే వాళ్ళు ఎవరైనా ఉంటే రండి అని చెప్పి మీ ఇంట్లోకి వచ్చి మిమ్మల్ని పిలిచినా ఎప్పుడూ కూడా పొరపాటున కూడా ఒక్క విషయం ఇక్కడ అండర్లైన్ చేసుకోండి, మీకు హాని చేయబోతే తప్ప మీకు హాని కలిగించకుండా దాని దారిన అది పోతే కనుక ఎట్టి పరిస్థితులలో కూడా సర్పాన్ని చంపే ప్రయత్నం చేయొద్దు. ఈ విధంగా చేస్తే తరతరాలుగా సర్పదోషాలతోటి బాధపడవలసి వస్తుంది. ఆ సర్పదోషం అనేది భార్యాభర్తల మధ్య గొడవలకి కారణమవుతుంది, ఇద్దరూ విడిపోయేంత దూరం తీసుకెళ్తుంది, సంతాన సమస్యలకు కారణమవుతుంది, సంతానంలో ఎదుగుదల లేకుండా చేస్తుంది, ఎక్కడికక్కడ కుటుంబం చిన్నాభిన్నమయ్యేలా చేస్తుంది, అలాగే సంఘంలో గౌరవ మర్యాదలు పడిపోయేలా చేస్తుంది. కాబట్టి వీటన్నింటికీ కూడా కారణం సర్పదోషం. కాబట్టి ఇప్పటి వరకు మీరు తెలిసి తెలియక ఈ పొరపాటు చేసిన, మీ యొక్క తరతరాలలో కిందటి తరం వాళ్ళు తెలిసి తెలియక ఈ తప్పు చేసినా కూడా
తప్పే. ఎందుకంటే తెలిసి పట్టుకున్నా తెలియక పట్టుకున్నా నిప్పు కాలుతుంది. పసిబిడ్డ పట్టుకున్నా కాలుతుంది, పెద్దవాళ్ళు పట్టుకున్నా కాలుతుంది. పసిబిడ్డే కదా అని చెప్పి నిప్పు కాలకుండా పువ్వులాగా మారదు కదా. కాబట్టి ఈ యొక్క పాపాన్ని కడిగి వేసుకోవడం కోసం కొన్ని చిన్న చిన్న పరిహారాలను చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరేం చేయాలి అంటే కనుక ఏ రోజైనా కానీ షష్ఠి రోజు గుర్తుంచుకోండి, షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి కానీ లేదంటే కనుక శివాలయంలో రావి చెట్టు కింద నాగదేవతల యొక్క రాతి విగ్రహాలు ఉంటాయి. అలా శివాలయంలో నాగదేవతల యొక్క రాతి విగ్రహాల దగ్గరైనా కానీ మీరేం చేయాలి అంటే కనుక ఆవు పాలను తీసుకొని వెళ్ళి ఆ నాగదేవతలకు పసుపు కుంకుమలతోటి పూజించుకొని చక్కగా పూలను పెట్టి మంచిగా ఆవు పాలతోటి అభిషేకం చేసి ఒక తెల్ల జిల్లేడు ఆకును తీసుకొని దాని మీద బెల్లం ముక్కను ఆ తోకల దగ్గర నైవేద్యంగా సమర్పించండి. ఈ విధంగా సమర్పించేటప్పుడు మీరు మీ యొక్క సంకల్పాన్ని, అంటే మీరు ఏదైతే కోరిక నెరవేరాలి అనుకుంటున్నారో ఆ కోరికను చెప్పుకొని తర్వాత మీరు ఏదైతే సర్పదోషంతో, అంటే మీ తరతరాల్లో ముందటి తరం వాళ్ళు తెలుసో తెలియకో ఏ తప్పు చేసినా కానీ లేదంటే కనుక మీరు తెలుసో తెలియకో ఏ తప్పు చేసినా కానీ ఆ తప్పు నుంచి మేము క్షమాపణ కోరుకుంటున్నాం తల్లి, మీ యొక్క ఆశీర్వాదం మా మీదకు పంపండి, మేము అనుభవిస్తున్నటువంటి కష్టాల నుంచి బయటపడేసేలా చేయండి తల్లి, మాకు మంచి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం, మనశ్శాంతి, మంచి నిద్ర. చాలామంది కూడా ఈ యొక్క సర్పదోషం వల్ల రాత్రి సమయంలో సరిగా నిద్రపోలేరు. నిద్రపోయినా కూడా అనేక రకాలైన పీడకలలు వచ్చి వారిని ఇబ్బంది పెడుతూ భయపెడుతూ ఉంటాయన్నమాట. కాబట్టి మంచి నిద్ర ఇవన్నీ కూడా సరిగ్గా ఉండేలా చూడు తల్లి అని చెప్పి ఆ నాగదేవతలకు 3 షష్ఠుల రోజు, అంటే ఈరోజు షష్ఠి అనుకోండి, ఈరోజు మీరు ఇలా చేసి వస్తే మళ్ళీ మరుసటి షష్ఠి వచ్చిన తర్వాత సేమ్ ఇలాగే చేయాలి, మళ్ళీ మరుసటి షష్ఠి వచ్చిన తర్వాత సేమ్ ఇలాగే చేయాలి. ఇలా 3 షష్ఠులు మీరు ఈ విధంగా చేసినట్లయితే మీకున్నటువంటి ఈ దోషం పూర్తిగా పోతుందన్నమాట. దీనికోసం మీకు పెద్ద ఖర్చు ఏమీ అవసరం లేదు, ఏవేవో చేయాల్సిన అవసరం కూడా లేదు. జస్ట్ నేను చెప్పినట్లుగా సింపుల్గా చేసుకుంటే సరిపోతుంది. ఇక తర్వాత రెండవ పరిహారం ఏంటి అంటే కనుక 3 సోమవారాల రోజు శివాలయానికి వెళ్ళి శివలింగానికి ఆవు పాలతోటి అభిషేకం చేయాలి. మీకు కుదిరితే మీరు అభిషేకం చేసినా పర్లేదు, లేదంటే కనుక మీ పేరున మీరు పంతులు గారికి ఇచ్చి పంతులు గారిని అభిషేకం చేయమని చెప్పినా కూడా పర్లేదన్నమాట. ఈ విధంగా చేయడం వల్ల మీరు అనుభవిస్తున్నటువంటి సర్పదోషం ఏదైతే ఉంటుందో ఆ సర్పదోషం తొలగిపోతుంది. ఇలా 3 సోమవారాలు, 3 షష్ఠి రోజులు, షష్ఠి మంగళవారం వచ్చినప్పుడు చేస్తే ఇంకా మంచిదన్నమాట. ఇలా చూసుకొని చేయండి, వరుసనే చేయాల్సిన అవసరం కూడా లేదు, మీకు వీలు కుదిరినప్పుడల్లా కూడా చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఈ విధంగా చేసుకుంటూ ఉంటే మీ జీవితంలో జరిగే అద్భుతాన్ని చూసి నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. నాగదేవతలు మీకు చెప్పాలి అనుకుంటున్నటువంటి మాట కూడా ఇదే అన్నమాట. కాబట్టి దీన్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. నిర్లక్ష్యం చేయకుండా ఆ ఈశ్వరుడే నా చేత మీ చెవిన పడేలా చేశారు అని చెప్పి భావించి మీరు కుదిరినప్పుడు తప్పకుండా ఈ యొక్క పరిహారం చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే మీకు ఇప్పుడు మార్చి 6, 7, 8, 9 తేదీలలో శని గురువుల అనుకూలత వల్ల ద్వితీయార్థంలో ఉద్యోగ వ్యాపారాలలో ఊహించినటువంటి లాభాలు అనేవి కలిసి రాబోతున్నాయి. అలాగే ఆస్తి కొనుగోలు కూడా మీరు చేయబోతున్నారు. ఆరోగ్యంలో కూడా చాలా మంచి మెరుగుదల అనేది ఉంటుంది. కాకపోతే మీరు కాస్తంత అనవసరమైన ఖర్చులు చేస్తారు. డబ్బు లేదు అని అనుకోగానే సరికాదండి. డబ్బు చేతిలో ఉన్నప్పుడు డబ్బును జాగ్రత్త చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి అంటే కనుక ₹1 బయటికి జేబులో నుంచి తీసేటప్పుడు ఆ రూపాయి ఎవరి కోసం వాడుతున్నాను, దేనికోసం పెడుతున్నాను, ఇది ఎంతవరకు ఈ ఖర్చు నాకు సరైనది అని చెప్పి చాలా వరకు కూడా ఆలోచించుకొని ఈ పని చేయండి. ఇక మీరు ఉద్యోగాలకు, ప్రమోషన్లు, వ్యాపారస్తులకు విస్తరణ అవకాశాలు ఉంటాయి. విదేశీ ప్రయాణాలకు లేదా కొత్త
భాగస్వామ్యాలకు మంచి సమయం అన్నమాట ఈ యొక్క మార్చి సమయం అనేది. అలాగే ముఖ్యంగా మీరు కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనేవి కూడా ఎవరికైతే వివాహాలు జరగట్లేదు మీ యొక్క కుటుంబంలో సభ్యులకి కానీ లేదంటే మీ బిడ్డలకు కానీ మీకు ఏదైతే వివాహం జరగాలి వాళ్ళకి అని చెప్పి ఎదురు చూస్తున్నారో ఈ యొక్క సమయంలో మీకు వివాహ అనేది కుదిరి ఆ యొక్క వివాహ వాతావరణం అనేది మీ ఇంట్లో కనిపించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అలాగే కొన్ని ప్రతికూలమైన ప్రభావాలు అనేవి అంటే తగ్గించుకోవడానికి నిత్యం కూడా మీరు సూర్యుడికి ఆర్జ్యాన్ని సమర్పించండి. ఉదయం మీరు స్నానం చేసిన తర్వాత సూర్యుడు ఉదయించేటప్పుడు ఒక చెంబుడు నీటిని తీసుకొని ఓం నమో సూర్య దేవాయ నమః అని చెప్పి మంత్రాన్ని చదువుకుంటూ సూర్యుడికి ఆర్జ్యాన్ని సమర్పించండి. అలాగే శివుడు పార్వతికి పూజించుకోవడం, హనుమాన్ని అంటే హనుమంతుడికి ఎక్కువగా పూజలు చేసుకోవడం, అలాగే కుదిరినప్పుడల్లా కూడా హనుమాన్ చాలీసా చదువుకుంటూ ఉండడం, ప్రతి శనివారం కుదిరినప్పుడు హనుమంతుని యొక్క దేవాలయానికి వెళ్ళడం, హనుమంతుని దేవాలయం చుట్టూ 5 ప్రదక్షిణలు చేయడం, తమలపాకుల మాలను సమర్పించడం, ఇటువంటివి చేయడం వల్ల కూడా మీ యొక్క జీవితంలో అద్భుతమైన మార్పు అనేది ఉంటుంది. ముఖ్యంగా మీరు శుక్రుడి యొక్క బలం పెంచుకోవడం కోసం కుదిరినప్పుడు ఒక గురువారం రోజు ఇంట్లో లక్ష్మీదేవికి ఎరుపు రంగు పుష్పాలతోటి, శుక్రవారం కాదండి గుర్తుంచుకోండి, గురువారం రోజు సంధ్యా సమయంలో ఇంట్లో లక్ష్మీదేవికి ఎరుపు రంగు పుష్పాలను సమర్పించి పాలతోటి చేసిన పాయసాన్ని కానీ పరమాణాన్ని కానీ చక్కగా నైవేద్యంగా సమర్పించి ఆవు నేతితోటి ఉప్పు దీపాన్ని వెలిగించండి. ఈ విధంగా వెలిగించడం వల్ల మీకు మీ జీవితంలో లక్ష్మీ కటాక్షం అనేది అధికంగా పెరుగుతుంది. ఇప్పటి వరకు ఎంత కష్టపడుతున్నామో, ఎంత కష్టపడినా నెలొచ్చేసరికి డబ్బు వస్తుంది కానీ వెళ్ళిపోతుంది అని చెప్పి అనుకుంటూ ఉంటున్నారు కదా, ఆ యొక్క వెలితి అనేది పోతుందన్నమాట. డబ్బు చేతిలో ఎప్పుడూ కూడా నిల్వ ఉంటుంది. మీరు చేసే పనుల్లో కూడా మంచిగా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఈ చిన్న ప్రయత్నం అయితే చేయండి. అలాగే గుర్తుంచుకొని శుక్రవారం సంధ్యా సమయంలో ఆడవాళ్ళైతే కనుక మీ ఇంట్లో సంధ్యా దీపాన్ని వెలిగించుకొని సాయంత్రం పూట గడపకి ఇరుపక్కల కూడా 2 దీపాలను పెట్టండి. ఇలా గుర్తుంచుకొని 3 శుక్రవారాలు చేయండి. ఈ విధంగా చేయడం వల్ల కూడా మీ ఇంట్లో ఉండే నెగిటివిటీ అంతా కూడా బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అడుగు అనేది పెడుతుందన్నమాట. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహం అంటే కేవలం డబ్బు మాత్రమే కాదండి. లక్ష్మీదేవి ఎప్పుడైతే ఎవరింటైతే అడుగు పెడుతుందో ఆ ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, ప్రశాంతత ఉంటుంది, చేసే పనుల్లో కలుసుబాటు ఉంటుంది, పాజిటివిటీ ఉంటుంది. అన్ని రకాలు, లక్ష్మి అంటే డబ్బొక్కటే కాదు, అన్ని రకాలుగా కూడా కలిసి వస్తుందన్నమాట. కాబట్టి ఖచ్చితంగా గుర్తుంచుకోండి, 3 శుక్రవారాలు ఈ విధంగా చేయండి. ఇంట్లో నిత్యం దీపారాధన చేసుకోండి. మీకు శని వక్ర దిశలో ఉన్నప్పటికీ కూడాను గురుబలం శుక్రబలం అనేది మీకు అనుకూలంగా ఉండటానికి ఈ చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోవడం వల్ల మీ జీవితంలో చాలా వరకు అదృష్టాలు కలిసి వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే 600 ఏళ్ళ తర్వాత వృషభ రాశి వారికి పట్టబోతున్నటువంటి రాజయోగం అన్నమాట ఇది. ఎంతలే ఏముందిలే అని చెప్పి మీరు బద్ధకంగా సోమరితనంగా చెప్పినవేవి చేసుకోకుండా ఉన్నట్లయితే చాలా వరకు కూడా ఇదే జీవితం కంటిన్యూ అవుతుంది. ఎందుకంటే ప్రతి సమస్యకు భూమి మీద పరిష్కారం అనేది దొరుకుతుంది. ఆ పరిష్కారం దొరికినప్పుడు ఆ పరిష్కారాన్ని మనం చక్కగా చేసుకుంటే కనుక జీవితంలో అనేక రకాలైన కష్టాల నుంచి బయటపడి ఆనందంగా జీవితంలో ముందడుగు వేయొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు అనేవి చేసుకోండి. అలాగే మీ ఇంటి దేవర అంటే మీ ఇంటి కులదేవత ఎవరైతే ఉన్నారో మీ ఇంటి కులదేవతకు సంవత్సరంలో ఒక్కసారైనా కానీ శ్రావణ మాసంలోనైనా లేకపోతే అప్పుడు కుదరకపోతే ఏదైనా ఎప్పుడైనా కుదుర్చుకొని వెళ్ళి పాల పొంగళ్ళు పొంగించి అమ్మవారిని చూసుకొని రండి, మీకు దూరంగా ఉంటే కనుక. ఈ విధంగా చేయడం వల్ల కూడా మీ ఇంటికి మంచి జరుగుతుంది, మీ ఇంటి మీద ఉండే నెగిటివిటీ పోతుంది. అలాగే
ప్రతి అమావాస్యకు కూడా ఇంటికి బూడిద గుమ్మడికాయతోటి దిష్టి తీసివేయండి. అలాగే ఇంట్లో ఉన్నవారు కూడా దిష్టి తీసివేసుకోండి. మీపై మీ ఇంటిపై చాలా వరకు కూడా నరదిష్టి ఎప్పుడూ ఉంటుంది. ఆ నరదిష్టి అనేది తొలగించుకోవడానికి అనేక రకాలైన మార్గాలు ఉన్నాయి. ఆ మార్గాలను అనుసరించి దిష్టి తొలగించుకునే ప్రయత్నం చేయండి. ఇలా చేయడం వల్ల మీ జీవితం చాలా వరకు కూడా ఆనందమయంగా ఉంటుంది. అర్థమైంది కదండి. మరి ఈరోజు ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనుకుంటున్నాను. నచ్చింది, అర్థమైంది అని చెప్పి అనిపిస్తే ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో ఓం నమ శివాయ అని కానీ జై నాగమ్మ తల్లి అని కానీ కామెంట్ చేయండి. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు మీ మీద, మీ కుటుంబ సభ్యుల మీద ఎల్లకాలం ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. అంతేకాకుండా మరికొంతమంది వృషభ రాశి వారికి, వృషభ రాశి మిత్రులకు, మీ యొక్క బంధువులలో ఎవరికన్నా ఉన్నా కానీ ఈ వీడియోని అయితే తప్పకుండా షేర్ చేయండి. రేపటి వీడియోలో కలుసుకుందాం. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములండి.